కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ కర్ణాటకలో కమల్ సినిమా తగ్ లైఫ్ బ్యాన్ కు దారితీశాయి. ఈ పరిణామాలపై రానా రియాక్ట్ అయ్యారు. రానా నాయుడు 2 వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కమల్ ప్రస్తావన రాగా రానా స్పందించారు. అభిప్రాయం వ్యక్తం చేసే వేదికగా సోషల్ మీడియా మారిందని, ఒకప్పుడు ఇది లేదన్న ఆయన ప్రస్తుతం ప్రతి అంశం రాజకీయంగా మారుతోంది, వివాదాస్పదం అవుతోంది అని అన్నారు. ఇదే అంశంపై బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, ప్రస్తుతం కన్నడ, తమిళ్ భాషలపై ఎలాంటి చర్చ జరుగుతుందో తాను ముంబై వచ్చిన కొత్తలో మరాఠీ, బీహారీపై అలాంటి చర్చ జరిగిందన్నారు. కొందరు అటెన్షన్ కోసం ఇలా చేస్తుంటారని చెప్పారు. తమిళ్ నుంచి కన్నడ పుట్టిందని కమల్ అనడంతో దుమారం రేగిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తగ్ లైఫ్ ను కర్ణాటకలో బ్యాన్ చేయాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినా కమల్ కేఎఫ్సీసీకి రాసిన లేఖలో క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం. తన సినిమాని కర్ణాటకలో రిలీజ్ చేయమని కమల్ కోర్టుకు తెలిపారు. కర్ణాటక మినహా ప్రపంచ వ్యాప్తంగా తగ్ లైఫ్ గురువారం రిలీజ్ అయింది.